మొత్తానికి ప్రజలు మార్పు కోరుకున్నారు. అయితే బాధల్లో ఏంటి అంటే ఏరి కోరి ప్రజలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి వేస్తే ఇలా తాడే కదా అని మెడకేసుకుంటే పామయ్య గారిచ్చినట్టుగా ఇవాళ మార్పు కోరిన ప్రజలకు మరణగాలం ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాస్తాం. దానికి అంతటి కారణం బీఆర్ఎస్ఏ. ఒకప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణని 8 లక్షల కోట్లు అప్పులు చేసారు. ఆ అప్పులకు వడ్డీలు కట్టేందుకు ఇప్పుడు మేము 1,50,000 కోట్లు అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి అంతటి కారణం బీఆర్ఎస్ తెలంగాణ సీఎం. రేవంత్ రెడ్డికి ఎక్కాలు నేర్పియండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా వెదర్ రేవంత్ రెడ్డి టాక్స్ ఇస్ పారమౌంట్ ప్రామాణికతనా, రేవంత్ రెడ్డి మాట్లాడేది ప్రామాణికతనా, లేదు సిఏజీ చెప్పేది ప్రామాణికత అని. సిఏజీ ఏమో 4 లక్షల కోట్లు అంటున్నది, రేవంత్ రెడ్డి సొల్లు పురాణం ఏమో 8.5 లక్షల కోట్లు అంటుంది. ఫస్ట్ మీరు ఆయనకు లెక్కలు నేర్పండి. లెట్ హిమ్ లర్న్ వెదర్ యూ షుడ్ రెస్పెక్ట్ సిఏజీ ఆర్ ఆయన అబద్ధాలు నమ్మాలని చెప్పని.